హలో హాయ్, ఎలా ఉన్నారు? వచ్చిందండి వయ్యారి. ఒకరు డాన్స్ చేసుకుంటూనే ఏదో చేసుకుంటారండి. ఈ పిల్లలు వచ్చే బ్యాచ్ అంతా తీసుకుని ఎక్కడికి వెళ్ళారా అనుకుంటున్నారా? చుట్టూ చూడండి, తెలిసిపోతుంది. పుష్పనా నువ్వు? వాళ్ళే నటుపోతున్నారు. అవుట్ ఆఫ్ ద స్క్రిప్ట్ పీపుల్ వీళ్ళు. మహా కోసం వెయిట్ చేస్తుంటారని. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సే హాయ్. లాంగ్ ఎగో రోడ్డు మీద పిచ్చాట్లు ఆడుతుంటే కొంచెం యూజ్ఫుల్గా ఏమైనా చేద్దాం అనిపించి అందరిని తీసుకుని వెళ్ళా అనమాట. విత్ పర్మిషన్ వెళ్ళండి. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇవాళ మళ్ళీ మనం గట్కేసర్లో ఉన్న GHMC నర్సరీకి వెళ్తున్నాం అనమాట విత్ కిడ్స్. ఏ మొక్కలు పట్టుకెళ్ళాలి, ఎలా పట్టుకెళ్ళాలి అని కవర్లు పట్టుకొని మేము వస్తే ఏ టాయ్స్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఆడుకోవాలి అని పకడ్బందీ ప్లాన్తో వాళ్ళు వచ్చారనమాట. నా ప్రీవియస్ వీడియో తెల్లాపూర్ నర్సరీకి గట్కేసర్ వీడియోకి కంపారిజన్ చేసిన వీడియో మీరు చూస్తే మీకు ఆల్రెడీ నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. గట్కేసర్లో మనం హౌస్ హోల్డ్లో పెంచుకోవాల్సిన మొక్కలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి, లైక్ మందార మొక్కలు, పూల మొక్కలు, రోజెస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అని నేను చాలా చెప్పాను. కానీ ఈసారి ఏంటి డిఫరెంట్గా ఉంది అని నేను కూడా షాక్ అయ్యాను. తర్వాత వాళ్ళని ఎంక్వైరీ చేశాను అనమాట. పూల మొక్కలు బోలు కనపడ్డాయి కదండి, ఇప్పుడు ఎందుకు అవన్నీ లేవు అంటే వాళ్ళు చెప్పారు గ్రామ పంచాయతీస్ అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేశారంట వాళ్ళు రెయినీ సీజన్లో. నేను యాక్చువల్లీ ఈ వీడియో అక్టోబర్లో తీసుకున్నాను అనమాట. సో వాళ్ళు రెయినీ సీజన్లో పూల మొక్కలన్నీ దగ్గరలో ఉండే గ్రామ పంచాయతీలకి, అక్కడ ఉండే పార్లకి సప్లై చేస్తారంట. సో ఆ పిలకలు శాప్లింగ్స్ అన్నీ కూడా ఆల్రెడీ అయిపోయాయి. వాటిని మళ్ళీ మనం తీసుకోవాలి అంటే ఆఫ్టర్ సమ్మర్ దొరుకుతాయంట. సో అది మ్యాటర్ అనమాట. ఇంకా ఫర్దర్గా మనము ఉన్న మొక్కల్లో మనకి ఏది యూజ్ అవుతుంది అనేది ఇంకా మనమే సార్టింగ్ చేసుకోవాలి. నేను ఈసారి వెదురు మొక్కలు పట్టుకెళ్దామని అనుకుంటున్నాను. వెదురు మొక్కలు నీళ్ళలో వేస్తే బాగా పెరుగుతాయి, కానీ కుండీల్లో పెద్దగా హైట్ అయితే రాదు. బట్ స్టిల్ నాకు ఆ మొక్క ఇష్టం అని చెప్పేసి పట్టుకెళ్తున్నాను అనమాట. అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు, రోడ్డు సైడ్కి బార్డర్స్ వేసే మొక్కలు, ఇంకా ఈ స్పైడర్ ప్లాంట్స్ రెడ్ కలర్వి బోల్డ్ ఉన్నాయి. మనకు అతనికి కౌంట్ చూపించడానికి ఇదే ఈజీ అవుతుంది. అక్కడెక్కడో ముందు చైర్లు వేసుకొని కూర్చొని ఉంటాడు. నీళ్ళు తీసుకోవాలి. మహా టాయ్స్ మీరే జాగ్రత్త హ్యాండిల్ చేయండి. ఈ బ్యాగ్ నాన్న తీసుకుంటున్నాడు. ఈ పేపర్లు ఇక్కడ పెట్టేసుకో సాయి. ఈ వీడియోలో ఎంతవరకు క్యాప్చర్ అయ్యాయో తెలియట్లేదు, కానీ ఫర్దర్గా నేను అది వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లాంట్ లీవ్స్ పెన్సిల్ లిడ్లా ఉన్నాయండి. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చూసారు ఈ ప్లాంట్ని. దీన్ని ఏమంటారో తెలియదు, మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. దీని లీవ్స్ లిడ్స్లో ఉన్నాయి. కలెక్షన్ అయితే చాలా ఉంది. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే రోజెస్, మందారాలు లేవు. ఇంకా దేవగన్నేరు, వైట్ ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్గానే ఉన్నాయి. పోయినసారి నాకు ఇక్కడ స్నేక్ ప్లాంట్స్ కూడా దొరికాయి, బట్ ఈసారి స్నేక్ ప్లాంట్స్ లేవన్నమాట. ఇక్కడ పెట్టేసేలే సాయి, ఇక్కడ పెట్టేసేలే.
ఎలాగ మనం ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలి కదా. అక్కడ ఉంటాడు అతను. ఎక్కడైనా పెట్టేసి ఆటో దగ్గర ఎక్కడైనా పెట్టేయచ్చు. ఇక్కడ ఎవరు తీసుకొని కూడా తీసుకోరలే. పిల్లలు పర్లేదా? భయపడతారేమో. అయ్యయ్యా, నేనెవరి విషయంలోనూ జోక్యం చేసుకోను బాసు. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. డీలా? ఇందాక మనం చూస్తాం ఇక్కడే పెట్టి దేవగన్నేరు ప్లాంట్స్ అండి. జస్ట్ సాప్లింగ్ సెట్ చేసి పెట్టారు కటింగ్స్ పెట్టి. అవి కొంచెం రూట్స్ డెవలప్ అయ్యాక ఇస్తారు మనకి. ఫుల్లీ గ్రోన్ అన్నీ ఈ సెక్షన్ వేరే దగ్గర ఉన్నాయి. అప్పుడు ఇక్కడ ఉండేటివన్నీ మూవ్ అయిపోయాయి చూసావా. 4-5 నెలలు మొత్తం మారిపోయింది. ఇదిగోండి మన ఫేవరెట్ అరెకా పామ్స్ అండ్ అవెన్యూ ప్లాంటేషన్వి రోడ్ మధ్యలో వేస్తారు కదా, ఆ కైండ్ ఆఫ్ ప్లాంట్స్. ఇవన్నీ బిగ్ సైజ్ బ్యాగ్స్లో ఉంటాయి కాబట్టి మనకు అవి ఇవ్వరు. మనం ఇవి తీసుకోవాలంటే చెప్పాను కదా ప్రీవియస్లీ, అలాగే నానక్రామ్గూడలో ఉండే వాళ్ళ మెయిన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ డీడీ కట్టి ఈచ్ బ్యాగ్కి అరౌండ్ 40 to 80 రూపీస్ ఏమో ఉంటుంది. మనకి ఎన్ని కావాలనుకుంటే అంత పే చేసేసి తీసుకోవచ్చు అనమాట. ఈ మొక్కలే కావాలి అని ఆ టైంలో రాయక్కర్లేదనమాట. ఈ సైజ్ బ్యాగ్స్ ఇన్ని తీసుకుంటామని చెప్పేసి డీడీ కట్టేసి పర్మిషన్ తీసుకొని రావాలి. సో మీరు ఏమైనా విల్లాస్లో కానీ లేకపోతే గేటెడ్ కమ్యూనిటీలో కానీ ప్లాంటేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఈ మొక్కలు తీసుకెళ్ళచ్చు. ఇంకా అశోక మొక్కలు చాలా పెద్దగా పెరిగే మొక్కలు కూడా చాలానే ఉన్నాయి. బట్ అవన్నీ కూడా బిగ్ సైజ్ పాట్స్ అన్నమాట. ఇలా వాకిన్ వచ్చి ఆధార్ మీద 5-10 మొక్కలు పట్టుకెళ్ళే వాళ్ళ కోసం డిస్పోజ్ చేయడానికి రెడీగా ఉండే ప్లాంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఎంట్రన్స్లోనే మ్యాక్సిమం పెట్టేస్తారనమాట. ఒక 6 to 8 బ్లాక్స్ దగ్గరలోనే అక్కడే పెట్టేస్తారు. బట్ నేను మీ అందరికీ చూపించాలని చెప్పేసి ఎండ్ వరకు వెళ్ళి ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయో అన్నిటి వీడియో తీసుకున్నాను అనమాట. ఎక్కడ కూడా అంటే లైక్ మనం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఇది అది అని. ఈసారి వెళ్ళినప్పుడు నాకు అంత ఎక్సైటింగ్గా అనిపించలేదు. ఎందుకంటే మ్యాక్సిమం అవెన్యూ ప్లాంటేషన్ బిగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా ఫ్రంట్లో చూసిన మొక్కలే మళ్ళీ రిపిటేటివ్గా సాప్లింగ్స్ చేసి పెట్టారనమాట. సో ఇంకా పెద్ద వెరైటీగా చూపించడానికి మీకు కంటెంట్ ఏం కనపడలేదు. బట్ ఇదిగో ఈ బిగ్ పాట్స్, ఈ వెరైటీ ఆఫ్ మొక్కల్ని మీరు చూస్తారని చూపిస్తున్నాను అనమాట. అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కావాలంటే ఇంకా ఇంటీరియర్గా లోపలికి వెళ్ళి కూడా వెతుక్కోవచ్చు. మనకు తోటలకు వేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ నుండి మొక్కలు కొనుక్కొని వెళ్తారనమాట. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ.
కొంచెం ఫాస్ట్గా వాకింగ్ స్పీడ్ పెంచేసి చెక్అవుట్ చేద్దాం. అక్కడ మా హస్బెండ్ ఒక్కడే పిల్లల్ని చూస్తూ ఉన్నాడు. చూద్దాం పదండి ఆయన ఏం తిప్పలు పడుతున్నాడో, ఎలా చూస్తున్నాడో. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఏం లేవు సాయి, ఇవే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ ఉన్నాయి. ఇది ఈత చెట్టు సంథింగ్ అట్లాంటిదే, ఖర్జూరము ఆ ఫ్యామిలీది ఇది. అవి బార్డర్లకు వేసేటివి, ఇళ్ళల్లో వేసుకునేటివి కాదు. పార్కింగ్ల దగ్గర అక్కడ బార్డర్లకు వేస్తారు. ఈ పెద్ద దాంట్లో ఉన్నాయన్న, చిన్న కుండి కాదు, పెద్ద కుండి ఇది. ఉసిరి ఉందని చెప్పారు. ఉసిరి ఎందుకైనా ఇప్పుడు చిన్నవే, బుడ్డివి, ఇంత బుడ్డివి ఉసిరి మొక్కలు ఉన్నాయి. తెల్లపూర్లో లాగా కాదండి, ఇక్కడ స్టాఫ్ చాలా ఫ్రెండ్లీ. అసలు ఒక్క మట్టి అంటించుకున్నారా? అరే అయిపోయిందా మీ ఆట? అయిపోయిందంటే ఇంకెళ్ళిపోదాం మనం. అరే ఏందిరా అంత గలీజ్ చేసావు? ఇక్కడ అడుగుదురా, దీని దగ్గర ఆంటీ వేసిందంటే ఇంకా ఎక్కువ తడిసిపోతారు మీరు. తడుపుకుని వచ్చారు మొత్తం. టాయ్ తీసుకురా, అక్కడ ఆంటీ దగ్గర వాటర్ వేయించుకో. ఇప్పటిదాకా హ్యాపీగా ఆడుకున్నారు. వాళ్ళకి ఎవరికో కర్ర దొరికిందంట, ఈయనకు దొరకలేదని ఏడుపు మొదలు పెట్టారు. ఒకరి తర్వాత నేను ఫోటో తీసేసుకుంటాను. దక్ష స్మైల్, అందరూ స్మైల్, అందరు స్మైల్. మహా ఇజ్జుడు స్మైల్, దక్ష స్మైల్. ఎందుకు దక్ష కూడా కర్ర దొరకలేదా? నీకు కూడా స్టిక్ దొరకలేదా? ఏ కోసుకుంటుంది అది, పక్కన పడి. స్టార్ట్ చేసావా? అవుతుందా? నంబర్స్ వస్తున్నాయా? వస్తున్నాయి. ఆఫ్ చేస్తుంది మహా. ఏ మహా ఊరుకుండు, సాయి కష్టం ఉంది సాయి. ఫైనల్లీ మేము తీసేసుకున్నాము మాకు అవసరమైన ప్లాంట్స్ అన్నీ. బయలుదేరిపోయాము ఇంటికి. బ్రేక్ తీసుకో సాయి, కింద పెట్టుకొని మళ్ళీ తీసుకో. ఏ మహా, రోడ్ మీదకి వెళ్ళొద్దు అట్లా.
అక్కడ గేట్ దగ్గర ఉండండి. తోల తీరిపోయింది. ఇక్కడే ఉండి మహా వెనక్కి రా. కదా మరి ఇది మమ్మీ కొడితే దుఃఖం వస్తుంది, దెబ్బ తగలదు, ఊరికి ఏడుపు వస్తుంది అంతే. తీసేసుకున్నాం. పిల్లలు కూడా నేచర్లో మింగిల్ అయిపోయి బాగా ఆడుకున్నారు, మొక్కల్ని కూడా హ్యాపీగా చూసారు. నైస్ ఆక్సిజన్ రిచ్ ఎన్వైర్న్మెంట్లో. సో ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆకలిస్తుందని స్నాక్స్ తీసుకుని ఇలా ఒక స్మాల్ హాల్ట్ వేసామన్నమాట. పనిలో పని వాళ్ళు ఎక్కడైనా ఆడటమే కదా, రేస్ పెట్టుకుని ఆడారు. సో పర్ఫెక్ట్ పిక్చర్స్ కొన్ని క్లిక్ చేసుకుని ఇంటికి బయలుదేరారు. కానీ కదండి ప్రీవియస్ వీడియోలో ఎలా తీసుకోవాలి, ఆధార్కి ఎన్ని ఇస్తారు, డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశానని రిపీట్ చేయట్లేదు. సో దిస్ ఈజ్ హౌ అవర్ డే వెంట్ అనమాట. హోప్ యూ ఆల్ ఆల్సో ఎంజాయ్డ్. ఓకే, టేక్ కేర్, బాయ్.